హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో జనరల్గా నేను రీసెంట్ లా గ్రాడ్యుయేట్ అని చాలామందికి తెలుసు. సో వెంటనే చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతారు. దానిలో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈక్వాలిటీ గురించి, ఫెమినిజం గురించి. సో ఫెమినిజం గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో చేశాను. నౌ లెట్ us టాక్ అబౌట్ ద సెకండ్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, దట్ ఈస్ రిజర్వేషన్. సో రిజర్వేషన్ వస్తుంది, సమ్ సెక్టర్ పీపుల్కి రిజర్వేషన్ ఉంటుంది అండ్ సమ్ సెక్టర్ పీపుల్కి ఉండదు. సో ఆ సెక్టర్ పీపుల్ ఏంటంటే మాకన్నా మేము ఎంత కష్టపడి చదివినా మాకన్నా ముందంజలో ఉంటారు, మేము వెనకబడిపోతూ ఉంటాము అని అంటారు. లేదు అని అంటే సో కాల్డ్ నా ఫ్రెండ్కి రిజర్వేషన్ ఉంది, వాడు చాలా రిచ్, నాకు రిజర్వేషన్ లేదు, నేను చాలా పూర్, వాడికి సీట్ వచ్చింది, నాకు సీట్ రాలేదు. దీస్ ఆర్ ద మోస్ట్ క్వశ్చన్స్ ఎవ్రీ లా స్టూడెంట్ ఎవర్ హ్యాడ్. సో ఎవ్రీ లా స్టూడెంట్కి ఈ క్వశ్చన్ అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆర్ అకార్డింగ్ టు ద ప్రొఫెసర్స్ హూ టాట్ us, సో రిజర్వేషన్ అనేది మార్కింగ్ సిస్టంలో ఉంది, వాటిల్లో ఉంది అని అంటుంటారు. సో మాకు మా టీచర్స్ కానీ లేదంటే కాన్స్టిట్యూషన్ ద్వారా నేను అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే, రిజర్వేషన్ అన్నది ఒక బ్యాక్వర్డ్ పీపుల్కి, అంటే ఎన్నో తరాలుగా ఈ యొక్క ఆపర్చునిటీ వాళ్ళకి రాలేదు. ఆ ఆపర్చునిటీని కాన్స్టిట్యూషన్ అమెండ్ అయ్యాక ఆ కాన్స్టిట్యూషన్ వీళ్ళకి ఇస్తుంది. అందుకని ఎన్నో తరాలుగా వీళ్ళకి అందించలేదు కాబట్టి ఆల్రెడీ అందుతున్న వాళ్ళతో పోటీగా వీళ్ళు చేయలేరు కాబట్టి వీళ్ళకొక రిలీఫ్ లాగా, వీళ్ళకొక గార్డియన్ లాగా ఈ రిజర్వేషన్ అన్నది అందజేయబడుతుంది. సో అలాంటిది ఇప్పుడు మనం 75-76 ఇయర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు కూడా ఎందుకు అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో బేసికలీ ఈ రిజర్వేషన్ అన్నది ఫస్ట్ థింగ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఎకనామిక్ స్టేటస్. ఇది ఎకనామిక్ స్టేటస్ గురించి కాదు, ఇది ఒక సోషల్ స్టేటస్ గురించి. సోషల్ స్టేటస్ ఏంటంటే నీతో పాటు అవతలోడు ఈక్వల్గా రావడానికి వచ్చిన రెమెడీ అని. అంటే నువ్వు చదువుతున్నావు, నువ్వు ఫస్ట్ నుంచి చదువుతున్నావు, నువ్వు ఫస్ట్ నుంచి నీకు ఇది తీసుకోవడానికి ఒక చదవడానికి కానీ లేదా ఒక గుడికి వెళ్ళడానికి కానీ నీకు ఫస్ట్ నుంచి ఆపర్చునిటీ ఉంది. కానీ అవతల నీ ఫ్రెండ్కి ఏంటంటే ఆ ఆపర్చునిటీ లేదు. ఆ ఆపర్చునిటీ లేనప్పుడు హీ హ్యాస్ టు బి ద ఫస్ట్ వన్. సో ఆ ఫ్యామిలీలో కానీ లేదా ఆ వర్గానికి కానీ హీ హ్యాస్ ద టార్చ్ బేరర్ అయ్యి ఉండొచ్చు. సో ఆ టార్చ్ బేరర్కి సొసైటీలో ఏ సపోర్టు ఉండదు కాబట్టి ఈ యొక్క రిలీఫ్ అన్నది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. సో ఇప్పుడు ఎందుకు ఆ కాన్స్టిట్యూషన్ ఇంకా తీసేయచ్చు కదా అంటే, ఎగ్జాక్ట్లీ కాన్స్టిట్యూషన్లో కూడా అంబేద్కర్ గారు మనకి క్లియర్గా చెప్తారు, ఇది నేను ఇవాల్టి పరిస్థితుల్లో రాసింది, ఇవాల్టి పరిస్థితుల్లో మాత్రమే రాసింది, ఇవాల్టి పరిస్థితుల్లో ఈ పర్సంటేజ్కి ఇంత రిజర్వేషన్ అని రాశాను. ఒక 10 years తర్వాత పరిస్థితులు మారిపోతాయి, అప్పుడు మీరు దీన్ని అమెండ్ చేసుకోండి, రిజర్వేషన్ కూడా తీసేయండి అని చెప్పి అంబేద్కర్జీ చెప్పారు. అయితే ఏమవుతుందంటే ఆఫ్టర్ 10 years కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల కావచ్చు, లేదా ఇంకా కొన్ని సెక్టర్స్లో ఆ ఆపర్చునిటీస్ ఈక్వల్గా అందలేకపోవడం వల్ల కావచ్చు ఇవాళకి రిజర్వేషన్ అన్నది ఉంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్లో ఎప్పుడైతే అమెండ్ చేశారో అప్పుడున్న రిజర్వేషన్ పర్సంటేజెస్ ఇప్పుడున్న రిజర్వేషన్ పర్సంటేజెస్ ఖచ్చితంగా వ్యారీ అవుతాయి. కావాలి అని అంటే యూ కెన్ స్టిల్ గూగుల్ ఆర్ నేను మీకు నా సోషల్ మీడియా ద్వారా మీకు నేను రిజర్వేషన్ పర్సంటేజెస్ అన్నది అటాచ్ చేస్తాను. సో ఫస్ట్లో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి చాలా డిఫరెన్సెస్ వస్తాయి. సో పర్సంటేజ్ అన్నది ఆపర్చునిటీస్ వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి రిజర్వేషన్ పర్సంటేజ్ కూడా తగ్గుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అయినా కానీ ఒక రిజర్వేషన్ నీకు వచ్చినా కానీ కొన్ని సీట్ ఇప్పుడు చెప్పినట్టు పర్సంటేజ్ కొన్ని సీట్సే అలాట్మెంట్ ఉంటాయి. సో ఎవ్రీ పర్సన్ హూ హ్యాడ్ రిజర్వేషన్ హై స్టేజ్కి ఎవరు వెళ్ళరు, దే హ్యావ్ దేర్ ఓన్ కెపాసిటీ టు గెయిన్ దట్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లా స్టూడెంట్ని కాబట్టి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐబిఈ రాశాను. ఏఐబిఈ రాసినప్పుడు కేటగిరీ వాళ్ళకేమో 45 marks, పీపుల్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద రిజర్వేషన్ 40 marks, కేటగిరీ వాళ్ళకి 45 marks. సో ఎంత మార్క్స్ డిఫరెన్స్? 5 marks డిఫరెన్స్. ఈ 5 marksలో అందరూ కేటగిరీ వాళ్ళు గెయిన్ అయిపోరు, నాన్ కేటగిరీ వాళ్ళు గెయిన్ అయిపోరు. 40 marksకి ఇద్దరు కష్టపడతారు.
కాకపోతే 45 మార్క్స్కి ఒక కేటగిరీ వాడు కష్టపడతారు, నాన్ కేటగిరీ వాడు 40 మార్క్స్కి కష్టపడతాడు. కానీ డిఫరెన్స్ ఎంత అక్కడ? 5 మార్క్సే. అంటే నీతో పాటు ఈక్వల్గా కష్టపడాలి. కానీ ఆ 5 మార్క్స్కి ఏమవుతుందంటే రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు చూస్ చేసుకున్నలో నీకు ఆల్రెడీ హెరిడిటరీ ద్వారానో లేదంటే పూర్వకాలం ద్వారానో నీకు ఆల్రెడీ ఉంటుంది. కానీ అవతలోడికి ఉండదు. హీ మైట్ బి ద టార్చ్ బేరర్. మరి హీ మైట్ బి ద టార్చ్ బేరర్ అన్నప్పుడు తనకు ఒక సపోర్ట్ కావాలి కాబట్టి కాన్స్టిట్యూషన్ ఆ సపోర్ట్ని ఇస్తుంది. జస్ట్ 5 మార్క్స్ డిఫరెన్స్. దానివల్ల ఎవరూ బాగుపడరు, దానివల్ల ఎవరూ వెనకపడరు. అండ్ దీనికి ఈ రిజర్వేషన్ యొక్క కాన్సెప్ట్కి ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధమే లేదు. ఏఐబి భాషగా నువ్వు అడ్వకేట్వి, తను అడ్వకేటే. ఎకనామికల్ స్టేటస్ మీ ఇద్దరికి మీ యొక్క కేసులు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి లెట్ us యాక్చువల్లీ థింక్, అప్పుడు రిజర్వేషన్ నిజంగానే ఎందుకు పెట్టారు? ఈ యొక్క నాన్ కేటగిరీ వాళ్ళకి ఈక్వాలిటీ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా ముందుకు వచ్చి చదువుకోవాలి, వాళ్ళు కూడా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళు కూడా ముందుకు వచ్చి అన్నీ తెలుసుకోవాలి, గుళ్ళకి వెళ్ళాలి. ఇవన్నీ ఈక్వల్ ఆపర్చునిటీస్ కలుగజేయడానికి పెట్టారు కదా. మరి ఇన్ దిస్ 2025 అంత నార్మల్గా ఉందా? నో. ఎక్కడో ఒక చోట రీసెంట్గానే నా స్టోరీస్లో నేను పెట్టుంటాను, గుళ్ళో నాన్ కేటగిరీ వాళ్ళని ఎలో చేయనని చాలా ముఖం మీద ఒక చిన్న అబ్బాయికి చెప్పారు గుడికి ఎలో చేయను అని. కాలేజెస్లో స్కూల్స్లో ఇలా నువ్విదా అని డిగ్రేడ్ చేయకుండా ఎవరైనా ఉంటారా? నో. చాలా కాలేజెస్లో వీటి మీద ర్యాగింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ నువ్వు ఎక్కడికైనా వెళ్తే మన పెద్దవాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ మీరిదా అదా అని. కరెక్టే. ఇంకొక వాదన ఏంటంటే అసలు క్యాస్ట్ అనే కాలం తీసేస్తే అసలు ఈ గొడవ ఉండదు కదా అని. సరే, క్యాస్ట్ అనే కాలంని ఒక ఎడ్యుకేషన్లోనే ఎందుకు తీయాలి? సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లోనే అన్నిట్లోనూ తీయొచ్చు కదా. రైట్ ఫ్రమ్ ద బర్త్ టు డెత్ జరిగే అన్ని సోషల్ ఈవెంట్స్లో క్యాస్టిజం తీస్తామా? తీయము. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళని పేరెంట్సే చంపిన సిచ్యువేషన్స్ని చూసాం. అండ్ రీసెంట్గా నేను స్టోరీలో గుళ్ళు వెళ్తుంటే ఒక చిన్న పిల్లోనే నెట్టేసిన సిచ్యువేషన్స్ చూసాము. అండ్ ఒక పెద్ద కేటగిరీకి చెందిన మనిషి ఒక నాన్ కేటగిరీకి చెందిన మనిషిని క్వశ్చన్ చేసే విధానాన్ని ఎన్ని చూసుంటాము. సో బేసిక్గా నేను ఇప్పుడు ఏదో గొడవ క్రియేట్ చేయడానికో వాటికో కాకుండా, సో రిజర్వేషన్ అనే ఒక కాన్సెప్ట్ని ఎప్పుడు కూడా ఎకనామిక్ స్టేటస్తో లింక్ చేయకుండా అదొక సోషల్ వెల్ఫేర్ లాగా, ఒక సోషల్ స్టేటస్ని ఈక్వల్ చేయడానికి తీసుకున్న ఒక నిర్ణయం లాగా మనం దాన్ని చూడగలిగితే రిజర్వేషన్ ఎప్పుడు తప్పనిపించదు, ఎందుకు కూడా తప్పనిపించదు. సో నేను ఈ వీడియో చేయడానికి అసలైన కారణం ఏంటంటే దర్ ఇస్ నో లింక్ టు ఎకనామిక్ స్టేటస్ అని చెప్పడానికి. ఐ హోప్ మై వ్యూవర్స్ విల్ అండర్స్టాండ్ దిస్. థ్యాంక్ యూ.